శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, ప్రతి దినం వలె ఈ దినము కూడా దేవుడు మనలను ఏ మాటతో ఆయన ఆదరించవలనని వేచి ఉన్నాడో ఆ మాటను మనందరం కలిసి ధ్యానించుకుందాం రండి. ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనం చివరి భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. మరొకటి మనం దేవునిలో గమనించవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? అనేక సార్లు మనము దేవుని యొక్క సుగుణాలను గమనించడంలో వెనకబడిపోతుంటాం. అప్పుడే మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలుసా? దేవునిపైన ఆధారపడకుండా మనము మన సమస్యలకు పరిష్కారాన్ని లోకంలో ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి మనకు వస్తుంది ప్రియులారా. మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క సుగుణాలను, ఆయన విశేషమైన గుణాలను ఆలోచించే వారిగా ఉండాలి. ఆయన గొప్పతనాన్ని తెలుసుకునే వారిగా క్రైస్తవులమైన మనం ఉండాలి ప్రియులారా. ఈరోజు అనేకులకు దేవుని గురించి ఆలోచించేటటువంటి ఆసక్తి లేదు. ఈరోజు దేవుని గురించి తెలుసుకునేటటువంటి ఆసక్తి అనేకులకు లేదు. మీరు ఆలోచించండి, దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమవుతుంటుంది. ఆయన యొక్క విశేషమైన లక్షణాలు ఎంత గొప్పవో ఆయనలో తప్ప లోకంలో ఎవరిలోనూ కనిపెట్టలేని గుణాలు దేవునిలో మాత్రమే ఉంటాయి పిల్లరా. ఇక్కడ కూడా దేవుని యొక్క గుణాన్ని చూస్తే ఇజ్రాయేలీలకు దేవుడు ప్రామిస్ చేస్తున్నటువంటి ఆ మాటను మనం చూడగలిగితే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో అన్న ఆలోచన మనకు కలుగుతుంది. ఇజ్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అనంటే, ఇదిగో నిన్ను గొప్ప చేస్తాను, నీ పితరుల కంటే నిన్ను గొప్ప చేస్తాను, నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేస్తాను, నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కానీ నేను ఎప్పుడు చెబుతుంటాను, వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చాలి అని అంటే ప్రియులారా, మనము ఆ వాగ్దానానికి యోగ్యులమై ఉండాలి ప్రియులారా. అందుకే కండిషన్స్ పెడుతున్నాడు. పై మాటలలో మీరు చూడగలిగితే, ఇదిగో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని గొప్ప చేస్తాను, మిమ్మల్ని విస్తరింపజేస్తాను అని దేవుడు చెప్తూ ఆయన ఏమన్నాడో తెలుసా? కండిషన్స్ పెట్టాడు. ఏంటి ఆ కండిషన్స్ అని మనం చూడగలిగితే, నా మాట మీరు వినాలి, నా మాటలు వినాలి, నా మాటలను మీరు గైకొనాలి, నా మాటల ప్రకారం మీరు బ్రతికితే అన్నాడు. నా మాటల ప్రకారం మీరు బ్రతికితే మీరు ఏ దేశంలోనికి వెళ్ళబోతున్నారో ఆ దేశంలో, అంటే వాగ్దాన భూమి అయినటువంటి కనాను దేశంలో మిమ్మల్ని విస్తరింపజేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు ప్రియులారా. నిజంగా మాట ఇచ్చిన దేవుడు తప్పుతాడా? మీరు చెప్పండి. మాట ఇచ్చిన దేవుడు మాట మీద తప్పకుండా నిలబడతాడు ప్రియులారా. ఆయన ఇదిగో మాట ఇచ్చి నెరవేర్చకుండా వెళ్ళిపోయే దేవుడు కాదు, తప్పకుండా మన జీవితాలలో నెరవేర్చే దేవుడు. మీ పితరుల కంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ పితరుల కంటే మిమ్మల్ని దీవిస్తానని, మీ పితరుల కంటే మిమ్మల్ని విస్తరింపజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. వాళ్ళ పితరులు ఎవరు? వాళ్ళ పితరులు ఎవరు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎంత గొప్పవారు! విశ్వాసములోను వారు భూజనుల మధ్యలోనూ వారు ఎంత గొప్పవారు ప్రియులారా. పరిశుద్ధతలో, పవిత్రతలో వాళ్ళు ఎంత గొప్పవారు. అంత మాత్రమే కాదు, అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని దేవుడు భూలోకంలో కూడా చాలా గొప్పగా ఆశీర్వదించాడు, బలపరచాడు, వాళ్ళని విస్తరింపజేశాడు కదా. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమని సెలవిస్తున్నాడు తెలుసా? నా మాట మీరు వింటే మీ పితరులేంటి, వారి కంటే మిమ్మునే ఎక్కువగా విస్తరింపజేసేదను. దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? మీరు అనుకోవచ్చు, అనేకులను చూస్తున్నప్పుడు నేనెందుకు ఇలా లేను, నా బ్రతికెందుకు ఇలా లేదు, నా పరిస్థితులు ఎందుకు ఇలా లేవు, అందరూ బాగున్నారు కదా అన్నటువంటి ఆలోచన మీకు రావచ్చు. కానీ మీకు తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? మీరు దేవుని యందు నమ్మకం ఉంచితే, దేవునికి నమ్మకస్తులుగా మీరు బ్రతకగలిగితే, దేవుని మాటలు వినగలిగితే, ఆయనకి ఇష్టమైన ప్రవర్తన మనలో ఉండగలిగితే ప్రియులారా, మీరు ఎవరినైతే చూస్తున్నారో, మీరు ఎవరినైతే చూసి వారిలా మన బ్రతుకులు లేవని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వారికంటే అధికముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తెలుసా. వారికంటే అధికముగా దేవుడు మిమ్మల్ని విస్తరింపజేస్తాడు. ఇది దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం. అయితే మనం దేవుని యొక్క మాట వినడంలో వెనకబడిపోతే ఎలా మీరు చెప్పండి?
దేవుని ప్రకారం నడుచుకోవడంలో మనం వెనకబడిపోతే మన బ్రతుకులు ఎలా మీరు ఆలోచించండి. ఇజ్రాయేలీలకు దేవుడు చేసిన వాగ్దానం ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన చేసి ఉన్నాడు. కానీ ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరడానికి అర్హుడిగా నీవు ఉన్నావా? ఒకసారి నిన్ను పరిశీలించుకో. ఒకవేళ నువ్వు అర్హుడిగా ఉన్నట్లయితే నా దేవుడు నీకు రావాల్సిన సమస్త ఆశీర్వాదాలు రప్పించునుగాక, నిన్ను దీవించునుగాక. నువ్వు ఎవరినైతే చూస్తున్నావో వారి వలె నా జీవితం లేదని నువ్వు అనుకుంటున్నావు, వారికంటే అధికముగా దేవుడు నిన్ను దీవించునుగాక, నిన్ను విస్తరింపచేయునుగాక. ఆమేన్. తలలంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటను పట్టుకొని ప్రార్థించండి, ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మును కూడా అత్యధికముగా విస్తరింపజేస్తాడు. నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. రండి ప్రార్థిద్దాం. ఘనుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు మొక్కుచున్నాను తండ్రి. మీరు మా పట్ల గొప్ప కార్యాలు చేయవారు, ఆశ్చర్య కార్యాలు చేయవారు తండ్రి. అయ్యా, అనేక సార్లు తండ్రి అయ్యా ఇతరులతో పోల్చుకొని మా జీవితంలో ఆశీర్వాదాలు లేవు, దీవెనలు లేవని మేము అనుకుంటాం. కానీ మా జీవితంలో ఆశీర్వాదాలు లేకపోవడానికి, దీవెనలు లేకపోవడానికి తండ్రి మా జీవితాలలో ఏవో అడ్డుగా ఉన్నాయని తండ్రి మీరు సెలవిస్తున్నారు. ఇజ్రాయేలీలకు వాగ్దానం చేసిన దేవా, మా జీవితాలలో కూడా మీరు చేసిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు ఇష్టలుగా మేమందరం బ్రతుకుటకు నైనా, మీ మాట వినుటకు, మీ మాటలకు లోపడి బ్రతుకుటకు తండ్రి అయ్యా, మేము ఆశీర్వదింపబడుటకు, విస్తరింపబడుటకు మీ కృప అనుగ్రహించండి. దినాన ఈ మాటలు ఎంతమంది అయితే నీ బిడ్డలు వింటున్నారో, ఈ మాటల ధ్యానముకై ఎంతమంది నీ బిడ్డలు వేచి చూస్తున్నారో తండ్రి, వారందరినీ మీరు ఆశీర్వదించండి. వారు నైనా మీకు ఇష్టమైన ఫలాలను ఫలించి తండ్రి మీ ఎదుటి నుండి గొప్ప మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు, ఆరోగ్యం, ఆయుష్, ఆశీర్వాదాలు పొందుకొనుటకు మీ కృప దయచేయండి. ఈ దినము నీ బిడ్డలు ప్రయాణిస్తున్న ప్రయాణాలలో, చేస్తున్న ప్రతి ప్రయత్నములోను అయ్యా, వెళుతున్న ప్రతి మార్గాలలో మీ కృపను తోడుగా ఉంచండి. విజయమును, జయమును మీరు చేకూర్చమని అడుగుచు ప్రాధేయపడుచున్నాం తండ్రి. వారు చేస్తున్నటువంటి ప్రతి విషయంలో నాయన మీరు సఫలము చేయమని అడుగుచు ప్రాధేయపడుచు తండ్రి. నీ పరిశుద్ధ పాదాలకు మ్రొక్కుచు మా ప్రభు ప్రేరక్షకుడైన యేసయ్య నామములో కొద్ది ప్రార్థనా మనవులు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all.